వరంగల్లో భూగర్భ జలాలు పెంచడంలో భాగంగా గోపాలపురం ఊర చెరువును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అక్కడ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని రిపేర్ల కోసం నిధులు కేటాయించింది. చెరువు డెవలప్మెంట్కు కబ్జాలు అడ్డుగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో హన్మకొండలోని గోపాలపురం చెరువును 2021 ఫిబ్రవరి 6న మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసేందుకు అప్పటి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ శిలాఫలకం వేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇప్పటికీ ఈ చెరువు కబ్జాల్లోనే మగ్గుతోంది. చెరువు మొత్తం జీడబ్ల్యూఎంసీ సిబ్బంది వేసే చెత్తతో డంప్ యార్డ్లా మారింది. గుర్రపు డెక్క పేరుకుపోయి చెరువు ఆనవాళ్లు కోల్పోయింది. ఓరగల్లు నగరం నడిపొట్టున హనుమకొండలోని గోపాలపురం చెరువు 100 ఫీట్ల రోడ్లను ఆనుకుని ఉంటుంది. గోపాలపురం చెరువు ఆక్రమణకు గురి కావటం, కొందరు కబ్జాదారులు చెరువుకు సంబంధించిన హద్దులు లేకుండా చేయడంతో చెరువు చుట్టూ కబ్జాలు జరిగాయి. 1998లో అప్పటి వర్తన్నపేట ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ చెరువును సరోవర విహార మాలికగా డెవలప్ చేసేందుకు శిలాఫలకం వేశారు. ఆ తర్వాత దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కాకతీయ కాలంలో వరంగల్ నగరానికి సాగు తాగునీటి అవసరాల కోసం 280కి పైగా గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. ఇందులో గోపాల్పూర్ ఊర చెరువు ఒకటి. వరంగల్ ట్రై సిటీ శివారులోని మడికొండ, సోమిడి, వడ్డేపల్లి నుంచి గోపాల్పూర్ ఊర చెరువు, సమ్మయ్య నగర్ సౌడు చెరువు ఇలా ఒక్కొక్కటి గొలుసుకట్టుగా ఉండేవి. కానీ సమ్మయ్య నగర్ సౌడు చెరువు ఇప్పటికే కనుమరుగవగా గోపాల్పూర్ ఊర చెరువు కబ్జా చెరలో చిక్కుకుంది. ఇక్కడ చెరువు 100 ఫీట్ల రోడ్డుకు దగ్గర సమీపంలో 88వ సర్వే నెంబరు, 89వ సర్వే నెంబరు, 2 ప్రభుత్వ సర్వే నెంబర్లే. ఈ సర్వే నెంబర్లు దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ ఇది ప్రభుత్వ భూమి, అక్కడ ప్రైవేటు వ్యక్తి ఇది ఈ భూమి నాదే అంటున్నాడు. ఈ ప్రాంతం లోపల అనేక సంవత్సరాలుగా ప్రజలు ఇక్కడ బతుకమ్మ ఆడుకునేటువంటి వాళ్ళు, బతుకమ్మ పండుగ బాగా వైభవంగా ఉత్సవంగా జరుపుకునేటువంటి వాళ్ళు. ఆ ప్రాంతం ఇప్పుడు దీన్ని సర్వే చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఆ స్థలాన్ని మొత్తం బతుకమ్మ ప్రాంగణానికి ఇవ్వవలసిందిగా మేము ప్రజల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. గోపాలపురం చెరువును కాపాడాలని ప్రజా ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవట్లేదంటున్నారు స్థానికులు. కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిందంటున్నారు. 1954 సేత్వార్ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 89లో ఈ చెరువు 23 ఎకరాలు ఉండగా ఇప్పుడు అందులో సగం కబ్జా అయిందంటున్నారు. కబ్జాలను బయటకు తెస్తే చెరువు జాగా ఎంతున్నా అని తెలిసిన తర్వాత మీరు పనులు మొదలు పెడితే చాలా బాగుండేది. ఇప్పటికైనా ఆ కబ్జాదారులను కబ్జా చేసుకున్న జాగాలని మన ప్రభుత్వం గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరిక. ఈ విషయం ఏంటంటే 21 ఎకరం ఒక గుంటకు ఈ రోజు 3 ఎకరాలు 4 ఎకరాలకు పరిమితమైంది. ఈ మిగతా జాగా ఎడిపోయింది. ఈ జాగా మిగతాది ఎడిపోయింది. అక్కడ నల్లాల చెరువు ఉన్నది, అక్కడ నీళ్ళ ట్యాంక్ ఉన్నది, ఆడ గుడి ఉన్నది, ఇక్కడ గుడి కట్టిళ్ళు, ఇక్కడ గుడిసెలేసిళ్ళు, ఇల్లులు ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే ఈ కబ్జాలను మీరు గుర్తించి వెంటనే ఈ గోపాలపురం 21 ఎకరం ఒక చెరువును మీరు గుర్తించి బౌండరీస్ ఏర్పాటు చేసి దీన్ని లోతు తీసి మంచి అందరమైన సుందరమైన ఒక చెరువును మీరు ఏర్పాటు చేస్తే ప్రజలకు మీరు మంచి ఒక బహుమతి ఇచ్చినట్టయితే. చెరువు కోసం అందరికి ఇప్పుడు ఈ చుట్టూ 5 కాలనీలకు నీళ్ళు లేకుంటాయి, బుగర ఎండిపోతే పరిశాంతి అని చెప్పేసి మా సార్ దశరథ సార్ 2021 మొదలు పెడితే ఒకటొకటి పోయి అందరు సపోర్ట్ చేసింది. చాలా మంది అయిండ్లు. అందరికి అధికార దృష్టి పోయి ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా కూడా మొదలుపెట్టిండు పని. అది ఇంకా అడ్డంకం లేకుండా ఏం చేయాలి, అదే చెరువు తీసి చెరువు నీళ్ళు ఉంటే చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసి బ్యూటిఫై చేద్దామని చెప్పి మాట ఇచ్చింది మాకు. అదే దానికోసం మళ్ళీ అవుతుందా అయితే అనుకుంటాను. అంటే ఇప్పుడు కొద్దిగా ఖాళీకి వచ్చింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా మేము మా మంత్రి గారు ఇవ్వైనా కూడా రెస్పాన్స్ అనేది ఉన్నది ఉండడం వల్ల మాకు ఆ నమ్మకం ఉంది. ఎమ్మెల్యే కూడా ఫుల్ సపోర్ట్ తోటి మాకు అభయం ఇచ్చాడు. ఈరోజు చెప్పింటారు. కొందరు రెవెన్యూ అధికారుల అండదండలతో భూ కబ్జాదారులు చెరువు భూములు ఆక్రమించారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. భూములపై సర్వే చేసి చెరువు శిఖం భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. కబ్జాలు గురైనటువంటి చెరువును ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ అధికార పార్టీ కానీ వాళ్ళు వెలికి తీయాలి. ప్రభుత్వం ఉంది మొత్తానికి. కానీ వీళ్ళ పేరుతోని రోజు మేము గోపాలపురం కాడ చూస్తున్నాం. రోజుకు పట్టా పట్టుకుని వస్తుండు, దొంగ రిజిస్ట్రేషన్ పట్టుకుని. అంటే మాకు అంచనా ఏంటంటే ఈ వీళ్ళ బ్యాచే, వీళ్ళే సిపిఎం ఖాళీ చేస్తే ఈ చెరువునంతా ఆక్రమించాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. గోపాలపూర్ ఊర చెరువు కబ్జాపై సర్వే చేసి చెరువు శిఖం భూమిని స్వాధీనం చేసుకుని హద్దులు పెట్టాలంటున్నారు స్థానికులు.